ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగండి, అందరూ ఆగండి. ఈ భోజనం ఎవరు తినొద్దు. ఎవరు సాంబార్లో విషం కలిపారు. సాంబార్లో విషం కలిపిన విషయం పున్నమికి ఎలా తెలిసింది వైదిక? ఏమో అగ్నిదేవ్, అది మనమే అని తెలిసిపోతుందేమో. టెన్షన్ పడకో. ఏమైంది పున్నమి? అసలు విషం ఎవరు కలిపారు? అంత అవసరం ఎవరికుంది? ఏయ్, మీరంతా ఎందుకలా భయపడుతున్నారు? విషం లేదు, ఏం లేదు. కూర్చొని తినండి. అయ్యో, పున్నమి, జాబిల్లి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. ప్రతి విషయాన్ని ఇలా పాడు చేయాలని చూస్తున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? అయ్యో కాదయ్య గారు, ఈ బాటిల్ వంట పాత్రల ముందు దొరికింది. ఇది ఖచ్చితంగా మనుషుల ప్రాణాలు తీసే విషయమే. దయచేసి మీలో ఎవరు ఏదో తినద్దు. ఎవరు తినకండి. తినకండి. ప్లేట్ ఇవ్వండి, ఇవ్వండి. పున్నమి, ఏ కంచాలు తీసేసేయండి. ఇవ్వండి. ఎవరు తినద్దు, మీకు దండం పెడతాను. అసలు తినే అన్నంలో ఎందుకు విషం కలుపుతారు? ఈ వంట కార్యక్రమాలు అత్తయ్య గారు మొత్తం నీకే అప్పచెప్పారు కదా. నువ్వే కదా వండింది. మళ్ళీ విషం గీషం అంటావేంటి? ఇదంతా చూస్తుంటే నువ్వే కావాలని చేసినట్టు అనిపిస్తుంది. అయ్యో అది కాదమ్మా, నేను చెప్పేది వినండి. అవును, అయినా తిన్న వాళ్ళందరూ బానే ఉన్నారు కదా. అనవసరంగా నోటి దగ్గర కూడు లాగేస్తున్నావు. ఆ పాపం ఊరికే పోదు పున్నమి నీకు. నేను చెప్తూనే ఉన్నాను కదా నానమ్మ, పున్నమికి నేను రావడం ఇష్టం లేదు. అది కాదమ్మా జాబిల్లి. అందుకే ఇందాక నా చేతులతో డబ్బులు ఇస్తుంటే అడ్డుపడింది. ఇప్పుడేమో ఇలా చేసింది. అయ్యో అది కాదమ్మా. పున్నమి, నువ్వు ఆ బాటిల్ అక్కడ పడి ఉండడం చూసావు కదా. అందులో విషం కలపడం మాత్రం నువ్వు చూడలేదు కదా. చూడలేదు వకీల్ సాబ్. అయితే నీకెలా తెలిసింది? వాసన చూశాను వకీల్ సాబ్. ఆ సాంబార్లో విషం కలిపిన వాసన వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.